వేగా జ్యువెలర్స్ ఈ 4వ బ్రాంచ్ ఇక్కడ కాకినాడలో ప్రారంభోత్సవం చేయడం నేను సంయుక్త మెనన్ గారు నా ఇద్దరు చేతుల మీదుగా ఇక్కడ మన స్థానిక ఎమ్మెల్యే గారు కొండబాబు గారు ఉన్నారు, అలాగే చైర్మన్ రామ్మోహన్ రావు గారు ఉన్నారు, వేగా జ్యువెలర్స్ ఎక్కడైనా సరే, ఇంకా నవీన్ గారు, ఇదంతా సుధాకర్ గారు ఉన్నారు, ఇక మిగతా అంతా వేగా జ్యువెలర్స్కి సంబంధించిన మిగతా నా మిత్రులందరూ. ఇది ఎట్టో ప్రారంభమైందో కానీ మా ఈ యొక్క అనుబంధం అంటే మహిళల ఆభరణాలు, వాళ్ళకి కావాల్సిన అన్ని ఆభరణాలు కూడా సింగిల్ విండో సిస్టమ్ లాగా అన్నీ ఒకే కప్పు కింద లభ్యమయ్యేటట్టు, అలాగే ఎక్కువ బరువు కాకుండా, అంటే ఏంటి బరువు అంటే మా ఆడ వేసుకునే వాళ్ళకి బరువు కాకుండా కొనే వాళ్ళకి ఎక్కువ బరువు కాకుండా ఈ యొక్క 4 అంతస్తుల ఈ భవనాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు చూస్తున్నాం మనం, చాలా ప్రతి అంగుళం కూడా ఎంతో అక్కడ దొరికే వస్తువులే కాదు, ఆభరణాలే కాదు, అంటే మొదటి ఫ్లోర్లో బంగారం, రెండో ఫ్లోర్లో మరి వజ్రాలు, మూడో ఫ్లోర్లో యాంటిక్ ఐటమ్స్, ఇలా 4 అంతస్తుల భవనం ఎంతో తలమానికంగా వాళ్ళ కాకినాడకి పట్టణానికి. సరే, అక్కడెక్కడో నేను పుట్టిన 4వ బ్రాంచ్ ఇది. మొదటి బ్రాంచు అక్కడ హైదరాబాద్లో, రెండో బ్రాంచ్ విజయవాడ, మళ్ళీ మూడో బ్రాంచ్ నా చేతుల మీదుగా విజయవాడలో ప్రారంభించడం. అలాగే ఇక్కడ ఈ 4వ బ్రాంచ్ ఇక్కడ కాకినాడలో, అంటే ముందు పుట్టినిల్లు, ఆ తర్వాత ఇక్కడ మెట్టినిల్లు. మా మామగారిది ఇక్కడే కాకినాడ, అంతే కదండి. మహిళలకి ఇలా మెట్టినిల్లు, మగవాళ్ళకి ఉన్నదాన్ని మెట్టినిల్లు. ఎప్పుడు అత్తారిల్లు అంటారు. మా అత్తగారిది కృష్ణా జిల్లా, మా మామగారిది ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, అంటే అక్కడ పామరు కపిలేశ్వరపురం దగ్గర. అదే వాళ్ళు చెప్తున్నాను, గోదావరి జిల్లాలంటే వాళ్ళ ఇక్కడ ప్రజల యొక్క వాళ్ళ యొక్క అభిమానం, వాళ్ళ యొక్క ప్రేమ వాత్సల్యం, అలాగే నిర్మోహమాటం, ఏమన్నా కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే స్వభావం నీళ్ళల్లో ఉందని కూడా, గోదావరి నీళ్ళల్లో. అలాగే వెటకారం, అదే ఇక్కడ పుట్టుంటుంది వెటకారం అన్న పదానికి అర్థం. మా మామగారు ఉన్నప్పుడు కూడా ఎంతో, ఇప్పటికీ ఇక్కడికి వెళ్ళా మనం కట్టడు చూపిస్తున్న అభిమానానికి ఎంతో నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వచ్చి చాలా రోజులైంది ఇటు ప్రాంతానికి, ఇక్కడికి కాకినాడ పట్టణానికి. మనవర మా గురుగారు ఏదో వాళ్ళ అమ్మాయి గారి అబ్బాయి రిసెప్షన్ కానీ కొత్తపేట వెళ్ళడం జరిగింది. సో ఇవాళ ఇక్కడికి రావడం, కాకినాడకి చాలా ఏళ్ళ తర్వాత అన్నీ పాత రోజులన్నీ గుర్తొస్తుంటాయి. అప్పుడు మొదటి ఎన్నికలు నేనేమో కొత్త పెళ్లి కొడుకుని ఏదో వచ్చాము మామగారింటికి, అంటే ఏకంగా ప్రచారానికి కాకతాళీయంగా యాదృచ్ఛికంగా వెళ్ళడం జరిగింది. స్టేట్ హైయెస్ట్ మెజారిటీ కొట్టాము 82లో, 45,000 మెజారిటీతో. నాడు బీబీసీలో కూడా కో కెనడా అని, ఎందుకంటే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మ్యాప్లో చూస్తే కో కెనడా అని ఉంటుంది. ఆ బ్రిటిష్ వాళ్ళకి నోటు తెరక్క కో కెనడా అని, లేకపోతే రకరకాల పేర్లతో ఒక్కొక్క, ఎలాగైతే కాలజ్ఞానం అప్పుడు బ్రహ్మంగారు కానివ్వండి, నాస్ట్రాడామస్ వాళ్ళందరూ కూడా పేర్లు తర్జుమా చేసి, అదొక వేరే కథ అనుకోండి, అది అసలు పేర్లు పెడితే వాళ్ళకి ప్రాణానికి ముప్పని దాన్ని తర్జుమా చేసి అలా చేస్తే, ఇక్కడేమో భాష రాకే దీని మంచి కో కెనడా అని. సో అలాగే ఇక్కడ ఎన్నో ప్రశస్తమైన గుళ్ళు ఉన్నాయి జిల్లాలో, ఉభయ గోదావరి జిల్లాల్లో, పంచనామాలు ఇవన్నీ అసలు. అలాగే ముఖ్యంగా వేద పాఠశాలలు, వేద పండితులుకి పుట్టిన ఇల్లు తూర్పుగోదావరి జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలు. సరే, ఈరోజు నా మీద చేతుల మీదతో ప్రారంభించడం, నా మీద నమ్మకంతో, నా స్వస్థాలతో ఒక కుటుంబ సభ్యుల్లాగా ఈనాడు అందరం కలిసిపోవడం జరిగింది. సో ఇలా నా చేతుల మీదుగా ప్రారంభించినందుకు, మరి ఇక్కడ మహిళలు ఇక్కడ అన్ని రకాల, అంటే ఇప్పుడంతా 0 సైజులు ఇవన్నీ పాటిస్తూ, అంటే మనం చూస్తున్న మహిళలు కూడా ఎంత చూడడానికి నాజుగ్గా ఎలా అందంగా ఉండాలి అన్నది ఒక యువతరంలో చూస్తున్నాం మనం. కానీ ఇక్కడ మన నిత్యమేనన్ గారు ఉన్నారు, ఇక్కడ సంయుక్త మేనన్ గారు, సారీ మరి సంయుక్త మేనన్ గారు ఉన్నారు. ఏమన్నా ఉండాలంటే ఇలా ఉండాలి, దానిపైన ఉంటుంది అంతే కదా. మనకి ఎంత ఎన్ని
ఎంత బంగారం నిలువ ఉంటే అంతా అక్కడ మనకి దేశ సంపద కూడా దాన్ని బట్టి ₹1 వాల్యూ కానీ దాని విలువ కానీ దాన్ని బట్టి మేము ఇచ్చేస్తారు. దాన్ని బట్టి అది ప్రభుత్వం అది ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం దాన్ని తీసుకోవాల్సిన నిర్ణయం ద్రవ్యబలం దాన్ని ఇప్పుడు వాళ్ళు సామాన్య ప్రజలు కొనుక్కునే అంటే ఇప్పుడు బంగారం అన్నది ఇప్పుడు స్కీమ్స్ ఉంటాయమ్మా, ప్రభుత్వ స్కీమ్స్ ఉంటాయి, దానికి అసలు సంబంధం ఉండదు. స్కీమ్స్ అన్నది ఏంటంటే పేద ప్రజలకి వాళ్ళకి మనకి ప్రభుత్వం ఇచ్చే వాళ్ళకి అతి తక్కువ వాళ్ళ ఇన్సెంటివ్స్ ఇవ్వడం. వాళ్ళకి బంగారం అన్నది జనరల్గా కేంద్ర ప్రభుత్వం యొక్క దీన్ని వాళ్ళ విధి విధానాలను బట్టి ఉంటుంది. అది వేరే సబ్జెక్ట్ టోటల్గా. దానికి ఇప్పుడున్న ప్రభుత్వం విధానాలకి సంబంధం ఉండదు బంగారం అన్నది. కాకపోతే అయ్యో ఇందుకు వెళ్ళడు లేడు, ఎంతందు వెతికినా అంతందు కలడా. ఇక్కడ ఉన్నాను నేను, అడుగు పెట్టానే దాంతో చూస్తాను. ఏదైనా దేంట్లైనా అన్స్టాపబులే. మనం అనుకున్నారా? ఎవరు ఊహించలా. ఊహించింది చేయడమే నైజం. ఎవరు అనుకోలేదు అన్స్టాపబుల్. కొన్ని హీరోలు కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, అయినా అసలు రాడేమో. దాంట్లో కనుక్కున్న తరుణంలో మరి అందరికి కాదుగా, నేను చాలా సెలెక్టెడ్గా చేస్తానండి, మంచి ప్రోగ్రామ్స్ చేస్తాను. అది మీకు చెప్పొచ్చు. అంటే ఇప్పుడు అన్స్టాపబుల్ ఉంది, దాని ద్వారా నేను మంచి మెసేజ్లు కూడా ఇస్తున్నాం. మంచి అవతల వాళ్ళ మనోభావాలు ఎప్పుడు షూటింగ్లో తలమునకలై ఎప్పుడు ఒత్తిడిలో ఉన్న వాళ్ళకే ప్రజలకు చూసే ప్రజలకే కాదు, మా సినిమాలో కూడా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఒక్కసారి ఒక స్వతంత్రం వచ్చినట్టు ఎప్పుడు 24 గంటల లైట్లో కెమెరాల ముందు కాకుండా నా స్వభావాన్ని బట్టి నేను ప్రశ్నలు అడగడం, వాళ్ళు నెమ్మదిగా వాళ్ళగా అక్కడ ఆ కంఫర్ట్ ఇవ్వడం, వాళ్ళకి వాళ్ళు కూడా ఓపెన్ అవ్వడం. ఎవరు చేస్తారు తెలియదా బాబు, చూద్దాం. సింగంజీ శ్రీనివాసరావు ఇంకా బతికే ఉన్నారా? 94 ఏళ్ళు ఇప్పటికీ బాబు ఎప్పుడో సినిమా అంటాడు ఆయన. అది చేద్దాం. బంగారం అంటే ఉపయోగపడుతుంది భవిష్యత్ తరాలకి, డెఫినెట్గా భవిష్యపడుతుంది. పెరిగిన కొద్దీ పిల్లలు పెరిగిన కొద్దీ దాని విలువ కూడా పెరుగుతుంది. ఇప్పుడు బంగారం ఎటువంటిదంటే దానివల్ల మనకి మన వల్ల దానికి కూడా అట 2 రకాలుగా ఉపయోగం ఉంది. ఒకటి మనం వేసుకుంటే దానికి అందం మహిళలుగా, అలాగే ఇప్పుడు మనం కొంటే అమ్మే వాళ్ళకి వాళ్ళకి కూడా వ్యాపారం. ఏంటండి మీరేంటి రాజకీయాల్లో మీరు తీగలట్టని ట్రై చేస్తున్నారు? ఇక్కడ డొంక కదలదు. వచ్చినా నేను వచ్చిన సందర్భం వేరు, చెప్పాక చాలా తక్కువ మంది. అమ్మా మళ్ళీ దొరికినారా? ఏదైనా చాలా సంతోష పాత రోజులన్నీ మళ్ళీ గుర్తు చేసుకోవడం, వేసుకోవడం అంటే అది మనిషికి ఆయుష్ని అలాగే సత్సంబంధాలని మళ్ళీ పొందుపరిచి దాన్ని బలపరిచినట్టే. ఇప్పుడు మా మామగారు దేవరపల్లి సూర్యారావు గారు ఇక్కడే అదే మా సీతాపతిరావు స్ట్రీట్ టెలిఫోన్ భవన్ ఎదురుగా బాగా గుర్తుండే మా గంట ఇక్కడ. అలాగే కడియపలంక అందమైన ప్రకృతి, కడియపలంక అందమైన నర్సరీలు ఉన్నాయి, బ్రహ్మాండమైన మామిడి మిల్లు ఉంది. ఈ పిల్ల అసలు షూటింగ్ అయినా కూడా కదలట్లేదు అక్కడి నుంచి. మామిడి మిల్లు నిన్న మామిడి మిల్లు ఉండి మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇప్పుడు మామిడి మిల్లు. అది వాళ్ళ సినిమా మొదలు పెట్టాల్సింది అనివార్య కారణాల వల్ల ఆయనకి ఒంట్లో బాగాలేకపోవడం వల్ల చూస్తున్నారు మీరు. ఇప్పుడు వాతావరణం బాగోలేదు కదా, ఎక్కడ పడితే అక్కడ అందరు ఫ్లూ, టైఫాయిడ్లు. సో ఆయనకి సడన్గా బాగా ఉంది, 2 రోజులుగా తక్కువ ఉండింది. సరే దాంతో మనం కొబ్బరికాయ కొట్టే పూజే కదా అనుకున్నాం, అదొకసారి ఇక వికటించడం రాత్రికి. దాంతో ఇవాళ పోస్ట్ పోన్ చేయడం అంతా మన మంచిగా అనుకోవడం తప్పితే తప్పకుండా మీ ప్రజల యొక్క ఆశీస్సులు, అభిమానుల యొక్క సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అతనికి. డెఫినెట్గా మా తాత తండ్రి ఎందుకంటే అంత మంచి
లేదమ్మా ఇక్కడ లేదమ్మా, ఇక్కడి నుంచి వస్తున్నారు చాలా మంది అక్కడికి, అందరూ పంపిస్తున్నారు, లెటర్లు ఇస్తున్నారు ఎమ్మెల్యే గారు. మన అందరూ కూడా మన హాస్పిటల్ కంటే ఒక బ్రాండ్ అది. చంద్రబాబు నాయుడు గారు ఎలా బ్రాండో రాష్ట్రానికి, అలా మన క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, క్యాన్సర్ వైద్యానికి ఒక బ్రాండ్. అందరూ వస్తున్నారు ఇక్కడి నుంచి, ఉభయ గోదావరి జిల్లాల నుంచి, ఉత్తరాంధ్ర నుంచి కూడా వస్తున్నారు అందరు మొత్తం అంతా. మళ్ళీ ఆమె బాలేసావు కదా, చరిత్ర సృష్టించాలన్న మేమే, దానికి తిరిగి రాయాలన్నా మేమే. కాదు బాబు, సంయుక్త మేనర్గా మాడతారమ్మా. తాకట్టింది అమ్మ, ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క అవసరాన్ని బట్టి ఒక్కొక్క మనిషి యొక్క వ్యవహార శైలి ఉంటుంది, అది పరిస్థితి. దాని గురించి కానీ ఎవరు వాళ్ళు అందరూ బాగా ఎంజాయ్ చేసాం కదా బాలయ్య గారితో ఆ కాన్వర్సేషన్ అని అందరూ నవ్వుతున్నారు. అన్ని చెప్పేశారు, ఒక్క మాట అర్థమైందా నేను చెప్పింది అన్ని అర్థమైందితో. డిజైన్స్ గురించి మాట్లాడాలని సార్ చెప్తున్నారు. నేను నమస్కారం అండి. వేగా జ్యువెలరీతో ఈ యొక్క ఇది ప్రారంభం, బాలయ్య గారితో ప్రారంభం చేయడం నా అదృష్టం. వేగా జ్యువెలరీతో మనం ఒక యాడ్ ఫిల్మ్ చేసాం. అప్పుడు నేను ఇక్కడ ఉన్న డిజైన్స్ ఇవన్నీ నేరుగా చూసి పర్సనలీ ఐ లవ్డ్ ఇట్ అ లాట్. ఈ డిజైన్ స్పెషాలిటీ ఏంటంటే చాలా గ్రాండ్గా కానీ లైట్గా. ఎవరో అడిగారు ఈ బంగారం ప్రైస్ పెరుగుతుంది, బట్ ఒక ఆడవాళ్ళు డ్రెస్ చేస్తే అది ఫుల్గా కనపడాలి బంగారం వేస్తే. సో ఈ డిజైన్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్లీ డన్ దట్ అది ఫుల్గా కనిపిస్తుంది. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ ఐ ఫౌండ్ ఇన్ వేగా. అంతే, ఇంకేం లేదు. 4 ఫ్లోర్స్ ఉన్నాయి. ఒక ఫ్లోర్లో డైమండ్, ఒక ఫ్లోర్లో యాంటిక్, ఒక ఫ్లోర్లో గోల్డ్. కలెక్షన్స్ చాలా బాగున్నాయి ఈ బ్రాండ్తో. వేగా జ్యువెలరీస్ ఇంకా సక్సెస్ అవ్వాలి, ఇంకా పైకి వెళ్ళాలని నేను వస్తున్నారు. బ్రాంచెస్తో ఇక్కడ మన దిల్సుఖ్నగర్, చందానగర్, రాజమండ్రి, ఏలూరు కానీ చాలా బాగా అంతే ప్రజామానం ఉండి. అలాగే ఎక్కడ ఇప్పుడు వాడుకున్నా అమ్మా, ఇది ఫస్ట్ టైం నాకు కాకినాడలో. సూపర్ ఫన్. అది యాడ్ షూట్ జరిగిన రోజు ఫుల్ డే నేను నవ్వడం స్టాప్ చేయలేదు. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఇట్ వాజ్ సూపర్ ఫన్. అంత ఎనర్జెటిక్గా, అంత హ్యాపీగా. ఎప్పుడు స్వయంభూ మూవీ, ఒక పీరియాడిక్ మూవీ జరుగుతుంది నిఖిల్ గారితో, అది షూటింగ్. నిఖిల్ గారితో ఓకేనా?